ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ రోజు మనం శ్రీమద్ భాగవతంలో ప్రథమ స్కందంలోని 5వ అధ్యాయం తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. వ్యాసుడు సరస్వతి నది ఒడ్డును కూర్చొని మహాభారతంలో భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని, భగవంతునికి ఇష్టమైన విషయాలను వివరించలేదని బాధపడుతున్నాడు. ఆ సమయంలో నారద మహర్షి వ్యాసుని దగ్గరికి వచ్చాడు. నారదుడు రావడం చూసి వ్యాసుడు లేచి ఆయన్ని ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాడు. వ్యాసుని చూసి నారదుడు ఇలా అడిగాడు, ఓ పరాశర నందన, ఎలా ఉన్నావు? నీ మనసు శరీరం తృప్తిగా ఉన్నాయా? నీకు తెలియని ధర్మం లేదు, అన్నీ ఆచరించావు, వేదాలు విభజించావు, మహాభారత రచనలో ధర్మ అర్థ కామ మోక్షాలను వివరించావు, బ్రహ్మతత్వం కూడా తెలుసుకున్నావు. అయినా నీ ముఖంలో ఏదో చింత కనిపిస్తుంది. ఇంత చేసినా ఇంకా దేనికోసం చింతిస్తున్నావు? దానికి వ్యాసుడు ఇలా చెప్పాడు, ఓ నారద మహర్షి, మీరు చెప్పింది నిజమే. నేను లోక కళ్యాణం కోసం ఎన్నో పనులు చేశాను, కానీ నా మనసు శరీరం తృప్తి చెందడం లేదు. ఇంకా ఏదో చెయ్యాలని తపన, కానీ ఏం చెయ్యాలో తెలియడం లేదు. మీరు బ్రహ్మ మానస పుత్రులు, మీకు తెలియని విషయాలు లేవు. నా అసంతృప్తికి కారణం ఏమిటి? నేను ఏం చేస్తే తృప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి. మీరు 3 లోకాలు తిరుగుతారు, సర్వాధికారి అయిన శ్రీ మహావిష్ణువును నిరంతరం ధ్యానిస్తుంటారు. మీకు విష్ణుతత్వం బాగా తెలుసు. మీ యోగ శక్తితో మానవుల మనసులోని విషయాలను అర్థం చేసుకోగలరు. నేను నిత్యం వేదాధ్యాయం చేస్తున్నా నియమనిష్టలతో ఉన్న నాలో ఏదో వెలితి కనిపిస్తుంది. దాన్ని నాకు తెలియజేయండి. నారద మహర్షి ఇలా బదులిచ్చారు, ఓ వ్యాసమునీంద్ర, నువ్వు మహాభారతం రాశావు, కానీ అందులో శ్రీహరి యొక్క పవిత్రమైన యశస్సు గురించి వివరించలేదు. శ్రీహరి మహిమను కీర్తించని ఏ గ్రంథమైనా అసంపూర్ణమే. నీవు ధర్మం అర్థం కామం గురించే ప్రధానంగా చెప్పావు, కానీ వాసుదేవుని మహిమలను కథలను గురించి ప్రధానంగా చెప్పలేదు. నీ గ్రంథాలు ఎంత రసవత్తరంగా ఉన్నా శ్రీహరి కీర్తిని గురించి చెప్పకపోతే అవి వ్యర్థమే. భగవంతుని పాద పద్మాలను ఆశ్రయించిన వారు ఇలాంటి గ్రంథాలను చదవరు. అపశబ్దాలతో కూడిన ఛందస్సు లేకపోయినా ఒక గ్రంథంలో శ్రీహరి కీర్తింపబడి ఉంటే అది పరమ పవిత్ర గ్రంథం అవుతుంది. భక్తులు దాన్నే వింటారు, పాడతారు, కీర్తిస్తారు. మానవులు నిష్కమ కర్మలు చేసినా, అంటే ఫలితం ఆశించకుండా కర్మలు చేసినా, అవి పరమాత్మ మీద భక్తిభావంతో చెయ్యకపోతే అవి వ్యర్థమే. అవి దుఃఖాన్ని కలిగించవచ్చు, కానీ మనశ్శాంతిని ఇవ్వవు. ఓ వ్యాసమునీంద్ర, నీ జ్ఞాన దృష్టి అద్వితీయం. నీకు శ్రీహరి కథలు రాయడంలో ఆసక్తి ఉంది. నీవు నియమనిష్టలతో ఉంటావు, కాబట్టి మానవులు ముక్తి పొందే మార్గాన్ని, శ్రీహరి లీలలను స్పష్టంగా వర్ణించు. ఎందుకంటే